ఇక ఆకివీడుకు రేపు బిగ్ డే. పెద్దపేట రామాలయం పునర్నిర్మాణం కోసం రేపు ఉదయం 7:14 ముహూర్తం ఫిక్స్ చేశారు. ఎంతమంది అడ్డొచ్చినా సరే ఆలయం మాత్రం కట్టి తీరుతామన్న డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇటు ఆలయం ఎలా కడతారో చూస్తాం అంటూ చలో ఆకివీడుకు పిలుపునిచ్చింది బీఎస్పీ. మరొక వైపు వెనుకబడిన వర్గాల్ని ఇబ్బంది పెడితే ఊరుకోమంటున్న మందకృష్ణ మాదిగ ఇష్యూని సీఎం దగ్గరకు తీసుకెళ్తామంటున్నారు. దీంతో ఆకివీడులో రేపు ఏం జరగబోతుంది? అనుకున్న ముహూర్తానికి ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరుగుతుందా అన్న విషయాలు తీవ్ర ఉత్కంఠను కలుగజేస్తున్నాయి. ఆకివీడు వాసులు కూడా ఏం జరగబోతుందో అన్న ఆందోళనలోనే ఉన్నారు. ఇప్పటి వరకు ఆలయ పునర్నిర్మాణం కోసం ఆల్ క్లియర్ అనే చెప్పాలి. నిర్మాణం ఆపాలంటూ దాఖలైన పిటిషన్స్ ని హైకోర్టు కొట్టేసింది. అన్ని రకాల అనుమతులు ఉండడంతో రేపు భూమి పూజ కార్యక్రమం చేసుకోవచ్చని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆలయ నిర్మాణం కోసం ప్రత్యేకంగా చేయించిన కృష్ణశిలలు ఇప్పటికే పెద్దపేటకు చేరుకున్నాయి. శాస్త్రోక్తంగా జరగనున్న భూమి పూజకు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు ఆహ్వానం కూడా వెళ్లింది. ఎవరు అడ్డొచ్చినా రామాలయం శంకుస్థాపన చేసి తీరాల్సిందే అన్న పట్టుదలతో ఆయనున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్పీ ఆందోళనలు, మందకృష్ణ అభ్యంతరాలు, పలువురు స్థానికుల నిరసనలతో రేపు ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ నెలకొంది అక్కడ. మరొకవైపు ఆకివీడులో ముందస్తుగా 144 సెక్షన్ విధించడం, 500 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది. మా ప్రతినిధి రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు తాజా సమాచారం అందించడానికి. రవి, గత 17 రోజులుగా ఈ ఆకివీడు రామాలయం చుట్టూ జరుగుతున్న వివాదం మనం చూస్తూనే ఉన్నాం. రేపు ఏం జరగబోతోంది అక్కడ? అంటే ఖచ్చితంగా అయితే రామాలయానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులైతే పనులకు సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా రేపు ఉదయం 7:11 లాంఛనంగా కూడా ప్రారంభం కాబోతోంది. ముందుగా అనుకున్నట్లుగానే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమంలో పూజా కార్యక్రమం కూడా ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయని చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే ఆకివీడులో ఈరోజు చేసినటువంటి మందకృష్ణ చేసినటువంటి కామెంట్స్ చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. ఏదైతే ఈ మొత్తం వ్యవహారం మొత్తం కూడా పెదపాటలో అసలు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే వివాదాస్పద స్థలం ఉందో 4 సెంట్లకు సంబంధించి అక్కడ గొంతాలమ్మ గుడి ఉందా, లేదా రామాలయం ఉందా, లేదు దాన్ని చౌల్ట్రీగా లేదా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ యూటిలిటీకి వాడుకుంటున్నారా, ఈ విషయాలన్నింటి కూడా కోర్టులో తేలిన తర్వాత దానిపైన చాలా సీరియస్గా స్పందిస్తానని మందకృష్ణ చెప్పారు. అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున ఈ వివాదం మొత్తం కూడా రఘురామకృష్ణరాజు చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఈ వివాదాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాం, ఎందుకంటే ప్రస్తుతం తాము కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా మందకృష్ణను కలిశారు. గత కొద్ది కాలంగా జరుగుతున్న వ్యవహారం మొత్తం కూడా మందకృష్ణ గురించే ప్రయత్నం చేశారు. వీటికి దీనికి సంబంధించి కూడా ఆయన చాలా సీరియస్గానే కామెంట్స్ చేశారని చెప్పుకోవాలి. తమ మనోభావాలను ఎలాగా ప్రతిబింబిస్తున్నాయి, రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు ఎలా ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రజలు ఎలా వాటిని రిసీవ్ చేసుకుంటున్నారు అనేది కూడా మొత్తం అందరికీ తెలుస్తుంది. ఈ విషయంపైన చంద్రబాబు నాయుడుకి ఈ మొత్తం వివరాలను కూడా వెల్లడిస్తామని చెప్తారు. అయితే దీనికి మళ్ళీ రఘురామకృష్ణరాజు కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి కనిపించింది. మీడియా గ్రూపుల్లో కొద్దిసేపటి క్రితం ఆయన కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఏమని చెప్పారంటే ఆయన నాకు చాలా గౌరవం ఉంది, ఆయన పట్ల గౌరవం ఉంది, ఆయన నా మంచి కోరుకుంటారు అని చెప్పి క్లుప్తంగా కూడా 2 మాటల్లోనే రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే ఈ ఒక పక్కన రాజకీయంగా లేదు ఈ స్థానికంగా ఉన్నటువంటి కామెంట్స్ ఇలా జరుగుతుంటే, రెండో వైపున ఒకవైపు శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతుంటే, రెండో వైపున చెలో ఆకివీడుకు బహుజన సమాజ్ పార్టీ పిలుపునివ్వడం, బహుజన సమాజ్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆకివీడులో పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అంటే శాంతి భద్రతల సమస్యగా పోలీసు శాఖ చూస్తున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి కూడా ఉద్రిక్త వాతావరణాలు చోటు చేసుకోకుండా, లేదు ఆ కార్యక్రమానికి ఎలాగూ న్యాయపరమైనటువంటి చిక్కులు లేవు కాబట్టి అది కార్యక్రమం సజావుగా జరగడం ఒకటి, రెండో వైపున ఉద్రిక్తగా మారి శాంతి భద్రతల సమస్య జరగకుండా ఉండేందుకు కూడా పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే దాదాపుగా 500 మంది పోలీసులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. గతంలో చూసాము, ఇప్పటికే అటువైపు హిందూ సంఘాలు లేదా కొంతమంది వ్యక్తులు చెలో ఆకివీడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆకివీడికి వచ్చే మార్గాలన్నీ కూడా పోలీసులు ముందుగానే తమ అధీనంలోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి లాడ్జీలు కావచ్చు, హోటల్స్ కావచ్చు, వీటన్నింటిలో కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి. ఈ క్రమంలోనే మరోసారి రేపు జరిగేటువంటి కార్యక్రమం చాలా ఒక పక్కన రఘురామకృష్ణరాజుకు సంబంధించి కావచ్చు, లేదా ఆ రామాలయానికి సంబంధించి నిర్మాణ కమిటీ సభ్యులు మొత్తం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొత్తం 6 నెలల్లో కూడా గుడి పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో అక్కడ దానికి సంబంధించి మొత్తం వ్యవహారం కూడా చూసుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా ఈరోజు కూడా తాజాగా వేల్పూర్లో
రఘురామకృష్ణరాజు ఆంజనేయ స్వామి విగ్రహానికి సంబంధించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో కూడా మరొకసారి అయితే చాలా స్పష్టం చెప్పారు. ఏదైతే కొంతమంది వ్యక్తులు రామాలయానికి సంబంధించి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారో, ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా ఖచ్చితంగా రామాలయం నిర్మించి తీరుతాము, రామాలయం ఆ కార్యక్రమాన్ని కూడా సజావు జరుగుతాయి, రామ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావాలని కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి రేపొద్దున ఒకవైపు రామ భక్తులు, రెండో వైపున బీఎస్పీ కార్యకర్తలు ఎలాగా ముందుకు వెళ్తారు, ఏం జరగబోతున్నది మాత్రం ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవి.